ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన షార్ట్ వీడియోల్లో దైవ ప్రసాదాలు అలాగే పత్రాలు వీటి గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం బృహస్పతి పత్రం అంటే అరటి ఆకు. అరటి ఆకుతో కూడా దేవతారాధన చేయవచ్చు. మనకి ఏ పత్రం లేనప్పుడు అరటి ఆకు కూడా పెట్టవచ్చు. ఈ బృహస్పతి పత్రం అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం. అరటి ఆకుతో కూడా శివార్చన చేసిన, శివుడిని పూజ చేసిన అనుకున్న పనుల్లో జయం కలుగుతుంది. ఎవరైనా సరే పువ్వులు లేవనుకున్నప్పుడు ఈ పత్రాలతో షార్ట్ వీడియోలు చాలా చేశాను కదా, వీటితో మీకు ఈ దొరికిన దాన్ని ఖచ్చితంగా ఆచరణలో పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు షార్ట్ వీడియోలో భక్ష్య ప్రసాదాలు అంటే స్వామివారికి మనం పదార్థ రూపంలో పెడతాం కదా, ఆ పదార్థాలు ఏ పదార్థాలు పెట్టడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలియజేస్తాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.